అంటే ఏదైతే అరెస్ట్ డిమాండ్ ఉందో అరెస్ట్ డిమాండ్ రాగానే అనౌన్స్ రాగానే కొంతమంది మంత్రులు టపాసులు కాల్చుకోవడం సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దీనిపైన ఏమంటారు సార్? సార్ ఇప్పుడు ఒక కుటుంబంలో ఏ కుటుంబం అవ్వచ్చు, ఒక సర్వసాధారణ కుటుంబం నుంచి అగ్రస్థాయి కుటుంబం వరకు కూడాను ఇది విషాదకరమైన సంఘటనలో మరి ఆ విధంగా వాళ్ళు చేసుకుంటున్నారంటే అసలు ఈ రకమైన సంస్కృతి వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టిందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుచుకొని వారి సిద్ధాంతాలు తెలుసుకొని వారి యొక్క ఆలోచనలు తెలుసుకొని వారి మీద టపాసులు కాల్చుకునే స్థాయికి దిగజారిపోయారంటే పతనం వాళ్ళకి కింద స్థాయికి పడిపోతుంది. కాబట్టి వీళ్ళు ఒకసారే మంత్రివర్యులు అవుతారు, ఆ పేరు కూడా అంతటితో అంతరించిపోతుంది తప్ప మరలా మళ్ళీ ఆవిడకి వస్తుంది అనేది కూడా మేము ఎప్పుడు కూడా కళ రాష్ట్రంలో. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే అంతరించిపోయారండి. ఒకసారి చేసినటువంటి ఈ మంత్రివర్గ విస్తరణలో 5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఉన్నట్టు వాళ్ళు ఏమాత్రం పైన రాష్ట్రానికి రాణించగలరు. మేధాశక్తి మేధావైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వీళ్ళ ఆలోచనలు ఏమాత్రం అండి. అదే వేరే పార్టీ వాళ్ళు విమర్శించారంటే అనుకోవచ్చు, అదే వేరే పార్టీలు ఉంటూ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళినలే కదండి. వీళ్ళు ఎవరైనా నమ్ముతారు? ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. మహిళా మనందరూ కూడా చాలా తిక్కన శుద్ధితో మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల చాలా చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకంతో అందరూ కూడా ఉన్నారనేది మా యొక్క ఆకాంక్ష. మరి మేము గ్రౌండ్ స్థాయిలో కూడా ఎల్లవెల్ల ప్రతిరోజు తిరుగుతుంటాం కాబట్టి ఇది పూర్తి విశ్లేషణతో పూర్తి అవగాహనతో పూర్తి ఆలోచనతో చెప్తున్న మాటలని మేము తెలియపరచుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఏర్పరచుకున్నారు కనుక దీంతో తెలుగుదేశానికి పాజిటివ్ ఉంటుంది అనుకోవచ్చా, లేకుంటే ఎలా వెళ్ళొచ్చు సార్? మీ అభిప్రాయం ఏమిటి సార్ దీని మీద? మంచి క్వశ్చన్ వేశారు సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత వేగంగా ఎలక్షన్ ఉందని కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఫాలోవర్స్ కానీ మేధావులు కానీ రెడీగా ఉన్నారు. దానికి తోడు ఒక డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు యువత అంతా కలిపి మొన్న ఆయన పరామర్శించి వచ్చేటప్పుడు మలాఖత్ అయినప్పుడు చెప్పాడు, మేము ఇద్దరం కలిసి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని గద్దె దింపడం అన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నామని చెప్పడం జరిగింది. చెప్పడం దగ్గర నుండి వైఎస్ఆర్పీలో నిన్న పార్టీ మీటింగ్ పెట్టాడు ఆయన, క్యాబినెట్ మీటింగ్. మీకు ఎవరికి సీట్లు ఇవ్వను, కొత్త వాళ్ళకి ఇస్తామని నేను అప్పుడు సైడ్ అయిపోతున్నా. తెలిసిపోయింది వాళ్ళందరికీ. అప్పుడు వన్ సైడే వార్. జనసేన టీడీపీ కలిపి పనిచేసినట్లయితే వన్ సైడ్ ఎలాగుంటుందంటే వారు మరి చెప్పాల్సిన పని లేదు. మొత్తం యూత్ ప్రజలు అందరూ కూడా కలిసి వర్క్ చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నార్మల్ గా తప్పు చేస్తే ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కొత్తగా అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తా ఉంటున్నారు. ఎందుకు ఇలా చేస్తారు? ఏమీ లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి మరి దిగిపోయే టైం దగ్గర అయిపోయింది. ఏదో విధంగా మరి ప్రతిపక్ష లీడర్ల మీద కూడా నా మీద 32 కేసులు ఉన్నాయి. మరి ప్రతిపక్ష లీడర్ల మీద కూడా ఏదో కేసుల్లో ముందు జైలుకి పంపించేస్తే నా మీద ఉన్న మత్తే వాళ్ళ మీద కూడా ఉంటుందని రానున్న ఇంకా తక్కువ టైం ఉంది, దిగిపోతానని ఆల్రెడీ ప్రజలు కూడా దించేయడానికి రెడీ అయిపోయారు. కనుక జగన్మోహన్ రెడ్డి సర్వే వచ్చేసింది, ప్రశాంత్ కిషోర్ మొత్తం ఆల్రెడీ సర్వే రిపోర్ట్ అంతా పంపించారు. ఇప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిని బందీ చేసి ఈ రాష్ట్రంలో అక్రమంగా మరి డబ్బు మద్యం ఏర్లై పారించి గెలుద్దామని జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్ మీద ఉన్నాడు. కానీ ప్రజలందరూ ఒకటే నిర్ణయించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని డబ్బులు ఇవ్వనివ్వండి, ఎంత మద్యం ఏర్లై పారించండి, కానీ ఓటేసే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ప్రజలందరూ కూడా సితికిపోయారు. ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా దెబ్బతిన్నారు. మరి ఎన్నో అవస్థలు పడ్డారు. కరోనా టైంలో ఎన్నో ఇబ్బందులు పడితే కనీసం గాలికి వదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ కరోనా కిట్లలో కూడా అనేక మాఫియా చేస్తాడు. ఆ కరోనా కిట్లలో కూడా ఎంతో డబ్బు సంపాదించుకోండి. ప్రతి దానిలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మరి కమిషన్లతో డబ్బు సంపాదించుకుంటుండే తప్ప మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయట్లేదు.